సమాజంలో పరువు హత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పిల్లలు చచ్చిపోయినా సరే పరువు మాత్రం దక్కాలి. వేరే కులం వారిని ప్రేమించారని తెలిస్తే చాలు అగ్గిలా రగిలిపోతున్నారు తల్లిదండ్రులు. దాంతో వారు చనిపోవడమో లేక పిల్లల్ని చంపడమో చేస్తున్నారు. అయితే ఓ పరువు హత్య స్టోరీయే ఈ స్టోరీ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దుండుమైలారంకి చెందిన మోతె జంగమ్మ, ఐలయ్య దంపతులు. వీరికి 3 పిల్లలు. పెద్ద కుమార్తె భార్గవి హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే భార్గవికి మేనభావతో వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే అప్పటికే భార్గవి తను చదువుతున్న కాలేజీలో శశి అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. కొద్ది రోజులు స్నేహితులుగా ఉన్న వీరు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఇక అలా రోజు ఫోన్ మాట్లాడుకోవడం, కలవడం మొదలు పెట్టారు. ఇక ఈ విషయం కాస్త భార్గవి కుటుంబ సభ్యులకు తెలిసిందే. వారు రచ్చ రచ్చ చేశారు. శశిని కలవకూడదని, మాట్లాడకూడదని, పరువు పోతుందని, ఇది సరైన పద్ధతి కాదని, ముందు చదువు మీద దృష్టి పెట్టాలని భార్గవి తల్లి జంగమ్మ ఆమెను మందలించింది. అయినా సరే భార్గవికి అవన్నీ చెవిన పట్టలేవు. తన తల్లి చెప్పిన మాటలు పక్కన పెట్టి శశిని కలవడం, దొంగచాటుగా మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. దీంతో ప్రేమ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్గవిని ఇంటి నుంచి బయటకి కూడా వెళ్లనివ్వలేదు తల్లి జంగమ్మ. ఈ నేపథ్యంలో భార్గవి ఒంటరిగా ఉండగా ఆమె ప్రియుడు శశి ఇంటికొచ్చాడు. అదే సమయంలో భార్గవి తల్లి ఇంటికొచ్చింది. వారు కలిసి మాట్లాడుకోవడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు మందలించినా వినకపోయేసరికి జంగమ్మ కోపోద్రికురాలైంది. శశి ఇంటికి ఎందుకొచ్చాడని కూతుర్ని ప్రశ్నించగా ఆమె నోటి వెంట ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తల్లి తట్టుకోలేకపోయింది. ఇక వీరి ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ కన్న కూతురిని చీరతో ఉరివేస్తుంది. కన్న తల్లి కర్కశంగా మారి దారుణంగా హత్య చేసింది. అయితే ఈ వ్యవహారంపై భార్గవి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కన్న తల్లి భార్గవిని చంపిందని కేసు పెట్టాడు. పోలీసుల ఫిర్యాదు మేరకు అసలు కథ బయటపడింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని